అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి వేళ అక్రమార్కులు పడగవిప్పుతున్నారు. చొప్పెళ్ల లంకలోని సొసైటీ భూముల్లో జోరుగా తవ్వకాలు చేపట్టి వందలాది ట్రాక్టర్స్ లో ఎర్రమట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారి మీదుగా మట్టి మాఫియా ఎర్రమట్టిని తరలిస్తున్నా అటువైపు కూడా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో యథేచ్ఛగా నిరాటంకంగా అక్రమ మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం మూలస్థానం చొప్పెళ్ల లంకలో భారీ యంత్రాలతో మట్టి మాఫియా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. లంకలోని సొసైటీ భూమిలో అర్ధరాత్రి వేళ ఇటుక బట్టీలకు లక్షలాది రూపాయల విలువైన ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో జరుగుతుందా అనే అనుమానాలు కూడా తావిస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి మట్టి తవ్వకాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవిని అడిగి తెలుసుకుందాం. చిరంజీవి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గంలో అర్ధరాత్రి పూట చొప్పెళ్ల లంకలో ఉన్న సొసైటీ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఈ ఇటుక బట్టీలు అయితే ఎక్కువ ఇటుక బట్టీలు ఉంటాయి. అయితే ఇటుక బట్టీలకి సంబంధించిన మట్టికి సంబంధించి గోదావరి ఏదైతే ఉందో గోదావరి ప్రాంతానికి సంబంధించిన సొసైటీ భూముల్లో రాత్రి వేళల్లో అక్రమంగా తవ్వకాలు చెప్పి వేల టన్నులు ఏదైతే మట్టి ఎర్రమట్టి ఉంటుందో దాన్ని అక్రమంగా తరలిపోతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటికే స్థానికులు కొంత రెవెన్యూ అధికారులకి కానీ మైన్స్ సంబంధించిన అధికారులకు కానీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు చూసి చూసినట్టు వ్యవహరిస్తున్నారు. ఆలమూరు మండలం మూలస్థానం చప్పాలంలో భారీ యంత్రాలతో సుమారు రోజు అంతాది లారీలతో కానీ ఇటు ట్రాక్టర్లతో కానీ తవ్వకాలు జరిపి ఇటు ఆ మట్టిని ఏదైతే ఉందో ఆ మట్టిని అక్రమంగా తవ్వుకు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సొసైటీ భూముల్లో కనుక తవ్వకాలు జరిపినట్లయితే కనుక సొసైటీకి కొంత ఆదాయం సమకూరాలి. అయితే రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా ఇటు రెవెన్యూ అధికారులు కానీ ఇటు అధికారులు కానీ మేనేజ్ చేసుకుని వందల ట్రక్కుల్లో జేసీబీల ద్వారా కూడా తవ్వకాలు జరిపి వందల ట్రక్కులు మట్టిని అక్రమంగా తరలించిపోతున్నారు. దీనిపై స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇటు అధికారులు అండదండలతో ఈ వ్యవహారం నడుస్తుందంటూ కూడా స్థానికులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మట్టి మాఫియా చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా మట్టి మాఫియా ఎక్కడ చెలరేగిపోతూ ఇటు గోదావరిలో లంక భూములు కూడా ఇష్టానుసారంగా కూడా తవ్వుకుంటూ కూడా కోట్లు వెనకేసుకుంటూ వారి కాసులు తండుకుంటాం కూడా జరిగింది. ప్రభుత్వాలు మారినా కూడా వారి వ్యవహారంలో ఎటువంటి చర్యలు కూడా మార్పు రాలేదు. అధికారులకు ఎప్పటికప్పుడు మామూలు ఇచ్చుకుంటూ కూడా తమకు నచ్చే విధంగా కూడా అధికారులకు డబ్బులు ఇచ్చుకుని తమకు కావాల్సిన పనులు చేసుకుని ప్రయత్నాలు కూడా చేపడుతున్నారు. దీనిపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.